హాయ్ అండి. ఇక్కడ సింపుల్గా పప్పుచారు ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఫస్ట్ అయితే ఒక పెద్ద సైజు నిమ్మపండు అంత చింతపండును అయితే నానపెట్టుకున్నాను 1 లీటర్ వాటర్లో. తర్వాత కందిపప్పును కూడా కుక్కర్లో అయితే ఉడికించేసుకున్నాను, ఒక 100 గ్రామ్స్ కందిపప్పుని. ఇక్కడ సొరకాయ ముక్కలు, బెండకాయ, క్యారెట్, టమాటో, పచ్చిమిర్చి, ఉల్లిపాయ అయితే తీసుకున్నానండి. మన దగ్గర ఏముంటే అవి తీసుకోవచ్చు. ఆ పప్పులో ఆ ముక్కలను వేసేసి కొంచెం పసుపు, కొంచెం సాల్ట్ ముక్కలకు పట్టడం కోసం కల్లుప్పు అయితే వేసుకున్నాను. ఇక్కడ వేసుకుని కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను. ఒక పావు గ్లాసు వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను, ముక్కలు అడుగంటిపోకుండా. యాడ్ చేసుకుని ఒక 15 నిమిషాల పాటు కుక్ చేసుకున్నాను. పప్పులో ఉడుకుతాయి అన్నమాట ముక్కలు. ఒక 70% కుక్ అయితే చాలా, ముక్కలు పూర్తిగా ఉడికిపోక్కర్లేదు. తర్వాత ముందు నానబెట్టుకుని పక్కన పెట్టుకున్న చింతపండు వాటర్ని అయితే యాడ్ చేసుకున్నాను. 1 లీటర్ వాటర్ దాకా అయితే యాడ్ చేశానండి చింతపండులో. ఆ చింతపండు పులుసునంతా పోసేసుకుని తర్వాత కొంచెం కారం, చింతపండు పులుసు యాడ్ చేసాం కాబట్టి మళ్ళీ కొంచెం ఉప్పు పట్టిద్ది. ఉప్పు చూసుకుని ఉప్పు వేసుకున్నాను. ఉప్పు వేసుకున్న తర్వాత ఒక కరివేపాకు రెప్ప, కొంచెం కొత్తిమీర ఉంటే వేసుకున్నాను. ఈ పప్పుచారులో చక్కగా అల్లం ఫ్లేవర్తో చాలా బాగుంటుందండి. చిన్న చిన్న అల్లం ముక్కలు అయితే వేసాం కదా, ఫస్ట్లో ముక్కలతో పాటు అయితే వేసాను, నేను అది చెప్పడం మర్చిపోయాను. చాలా బాగుంటుంది ఫ్లేవర్ అల్లంది. ఇట్లా పైన తెట్టు వచ్చింది కదా, ఇది తెట్టు లేకుండా మరిగిపోవాలన్నమాట. ఇప్పుడైతే చక్కగా మరిగిపోయినాయి. ఒక 20 నిమిషాలు అయితే పట్టింది. చారు కల్లా ఎంత మరిగితే అంత టేస్టీగా ఉంటాయి. 2 పూటలైనా ఉంటాయండి, చక్కగా పాడవకుండా ఉంటాయి. మరగనివ్వకపోతే మాత్రం సద్దివాసన వచ్చేస్తాయి సాయంత్రానికి. తర్వాత కొంచెం ఆయిల్ తీసుకుని దానిలో ఎండుమిర్చి, జీలకర్ర, ఆవాలు, చిన్నులపాయలు, తర్వాత జీలకర్ర, కొంచెం కరివేపాకు వేసి అయితే పోపు అయితే పెట్టేసుకున్నాను. పోపు పెట్టేసుకున్నాము, అంతే అండి. పప్పుచారు అయితే రెడీ అయిపోయింది. మీకు కూడా నచ్చితే ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.